హలో అండి, వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూసేద్దామా? వచ్చేయండి. బాగా కడుక్కున్న చికెన్ తీసుకుందాము. దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుందామండి. దాని తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాము. దాని తర్వాత చిన్న సైజు 2 టమాటోలు వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు, సోంపు వేసుకుందాము. మ్యాంగో చికెన్ మసాలా వేసుకుందాం, చాలా టేస్ట్గా ఉండిద్ది. దాని తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుందాము. దాని తర్వాత పెరుగు వేసుకుందాము. అలాగే 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ అండి ఇది. బాగా కలిపేద్దాము. తగ్గినంత ఉప్పు వేసుకుందాము. వేసేసి మళ్ళీ కలిపేద్దామండి. బాగా కలిపేసి ఒక 2 గంటల దాకా అలా వదిలేద్దాము. ఎసరికి వాటర్ పెట్టేద్దామండి. దాంట్లో 4-5 లవంగాలు వేసుకుందాము. దాని తర్వాత దాల్చిన చెక్క వేసుకుందాము. చూసారండి, ఎసరు వచ్చేసింది కదా. 2 వాటర్లో బాగా కడుక్కున్న బాస్మతి రైస్ వేసుకుందాము. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎసర్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. చూసారండి, ఇప్పుడు చూద్దాము. 70-80% అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు గంజి మొత్తం తీసేసాం కదండి. తీసినాక ఇప్పుడు రైస్ చికెన్ మీద వేసేద్దాము. ఇలా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం దానిపైన. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. అలాగే ఫుడ్ రంగు కూడా తీసుకుందామండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము. వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము. దాని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాము. దాని తర్వాత 1 గ్లాస్ మిల్క్ వేసుకుందాము. అలాగే 2 గ్లాసు గంజి వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేద్దామండి. ఎందుకంటే బిర్యానీ మాడదండి. ఇలా పెట్టుకోవాలండి. టైపు కూడా గాలి వెళ్ళకూడదు. 1 గంట దాకా పెట్టేస్తే లో సిమ్లోనే పెట్టాలండి. బందర్ బిర్యానీ తయారైనట్టండి. ఒట్టి బిర్యానీ తింటామా, మళ్ళీ బిర్యానీలో కట్ట అండి. ఈ కట్ట రెసిపీ తొందరలోనే మీకు షేర్ చేస్తాను. చూసారండి, అయిపోయింది బిర్యానీ. చాలా ఈజీ అండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగుండాలి, అందరిలో నేను ఉండాలండి. ఈ సంవత్సరం నుంచి అందరి కష్టాలు దూరం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.